హాయ్ అండి, వెల్కమ్ టు సనిత గార్డెన్. ఇదిగోనండి, ఈ 2 తొట్టుల్లోని నేను క్యారెట్ వేసుకున్నాను. నేను రాంగ్ టైంలో వేసానండి. ఇవి ఎండాకాలంలో వేసాను. నేను ఎండాకాలం అయిపోయింది, వర్షాకాలం అయిపోయింది, కానీ ఇవి అసలు రావట్లేదండి. ఎందుకంటే నేను ఎందుకు ఇలాగ అయిపోయింది అని అనుకున్నాను, ఎక్కువ ఎండల వల్లేమో అనుకున్నాను. కానీ కాదండి, నెమటోడ్స్ పట్టేసినాయి దీనికి. రూట్ బాల్ అయిపోయింది మొత్తం. రూట్కి నెమటోడ్స్ పట్టేసండి. అవి ఏమవుతున్నాయంటే మొత్తం ఇలాగా ఇలాగా ఒండ్ల కింద వచ్చేస్తుందండి. ఏరుకు పట్టేసుకుంటాయి. ఏరుకు పట్టేసుకుంటే ఇంక ఇది ఎదగదండి, ఇంక ఇది పాడైపోతాయి అన్నమాట. అందుకని ఇంక చూశాను, ఇంక టైం వేస్ట్ ఎందుకని పీకేద్దాం అనేసి తీసేద్దాం అనుకుని తీసేస్తున్నానండి. చూద్దాం ఇప్పుడు ఎలా ఉన్నాయని. ఇదిగోనండి, చూసారా, నెమటోడ్స్ పట్టిందంటే ఇదిగో ఇలాగ అయిపోతాయండి. ఇదిగో ఇలాగా మొత్తం దుంపంతా కూడా ఇలా వచ్చేస్తుందండి ఇలాగా. ఇంక ఇది అందుకే మనకి ఇంక ఎదగదండి అది. ఇదిగోనండి ఎలాగ వచ్చేసినాయి చూసారా. ఇవి ఇంకా రూట్ని పాడు చేసేసినాయి అన్నమాట. ఇదిగోండి, ఇంకెన్నాళ్ళున్నా ఇంక ఈ చెట్టు ఇంకా పనికిరాదు. ఇదిగోనండి, ఎదగవు ఇంకా క్యారెట్లు. చూసారా, హార్వెస్ట్లే కదండి, డిసప్పాయింట్లు కూడా ఉంటాయి మనకి. దగ్గర ఇవి 3 నెలలకి రావాలి, అలాంటిది 8 నెలలు అయిపోయింది, రావట్లేదు. సర్లే వర్షాకాలం కదా, గ్రోత్ అవ్వలేదేమో అనుకున్నాను నేను. చూసేసరికి అది ఇదండి. ఇది ఇంత బలంగా ఉందండి చెట్టు. బాగుంది కదా అనుకున్నాం, పైకి చూస్తే బాగుంది, కానీ ఇక్కడ రూట్ బాల్ పోయిందండి ఇంక రూట్. చూసారా, ఇందులో కూడా అంతేనండి. ఇగో బాధ అనిపిస్తుందండి. ఇన్ని నెలలో పెంచి ఒకేసారి పోవటంతో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కొక్కసారి మనకి తప్పదండి ఇలాంటి డిసప్పాయింట్లు. చూసారా, క్యారెట్లు చూపిస్తాం పంట హార్వెస్ట్లు, కానీ డిసప్పాయింట్లు కూడా చూపించాలి కదండి, అప్పుడే మనకి తెలుస్తుంది. అదిగో రాంగ్ టైంలో వేసాను. రాంగ్ టైంలో వేసినా బతికితే చచ్చిపోతాయండి. కానీ ఈ నెమటోడ్స్ అనేది చాలా ఇదండి. ఇదిగో ఇవి రాకూడదు అసలు గార్డెన్లోకి. ఇవి వస్తే ఇంకేం చేయలేము మనం, వీటిని మొత్తం అంతా తీసేసుకుంటాం తప్ప పంట. చూసారా, ఇదిగో ఎలా పట్టేస్తుందోనండి దీనికి. ఇదిగోనండి, వీటికి ఉండల కింద ఇలా పట్టేసినాయండి మొత్తం అంతా. చూసారా, ఇదిగో ఇదిగోనండి, ఇదిగో చూసారా, ఇదిగోనండి. ఇది ఇలాగా ఈ కంటికి కనిపించిన పురుగండి ఇది. కంటికి కనిపించదండి, సూక్ష్మ క్రిముల్లా ఉంటాయండి అవి. కంటికి కనిపించవు అవి. మట్టిలోకి వెళ్ళిపోయండి, ఏరులోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఏరులోకి వెళ్ళిపోయి ఇది ఇలాగ అయిపోయండి. ఇంకా మనకు పనికొచ్చేది ఏది ఉండదండి ఇందులో. గట్టిగా రాయిలా టైప్ అయిపోతుందండి ఇది. ఇదిగో ఎంత పిసికినా ఇది అసలు ఇది తగలదండి. ఇది బాల్లాగా అయిపోయింది అన్నమాట. ఇదిగో గిల్లుతూ ఉంటే కూడా రబ్బర్ టైప్లో అయిపోయింది అన్నమాట. ఇదిగో చాలా కష్టతరంగా పగలగొట్టాలండి దీన్ని. అదిగో తగలటలేదు, గమ్మని బాల్లాగా అయిపోయిందండి. ఇదిగో చూసారు కదా, ఇయ్యానండి. ఇంక ఇవన్నీ తీసండి మనం పారేసుకోవాలి. మనం కంపోస్ట్లో కూడా వేయకూడదండి. ఇవి కంపోస్ట్లో వేసుకోకూడదు. ఇవి దూరంగా పారేసుకోవాలండి. ఇవి దూరంగా పారేసేసి ఈ యొక్క మట్టిని కూడా బాగా ఎండబెట్టేసండి. బాగా ఎండబెట్టేయాలి. వెంటనే ఇందులోని కలపకూడదండి. ఈ మట్టి వెంటనే ఇందులో కలిపామనుకోండి మళ్ళీ వేరే వాటికి కూడా వచ్చేసి ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. ఈ మట్టి, ఈ 2 తొట్ల మట్టి కూడా, ఇదిగో ఈ 2 తొట్ల మట్టి కూడా బాగా ఎండబెట్టేసండి. ఎరగంట పెట్టేయాలి మట్టిని. ఎరగంట పెట్టేసి అప్పుడు ఇందులో ఇది ఉంటుంది కదండి, ఏంటిది ట్రైకోడర్మా విరిడి అవి ఉంటాయి కదా, అవి బాగా కలిపి కొంచెం ఎక్కువ శాతం కలిపేసండి, ఆరబెట్టి అప్పుడు ఇందులో మొత్తం అన్నీ మళ్ళీ వేపపిండ్లు అన్నీ వేసండి. అప్పుడు చేస్తాను ఏదైనా చేస్తే దీన్ని. అప్పుడు ట్రై చేస్తానండి. నేను ఫస్ట్ టైమే కదా ఈ నెమటోడ్స్ గార్డెన్లో ఇలా కావటం, ఇదే ఫస్ట్ టైం నాకు. ఒక అనుభవం అనుకోవాలి ఇంక ఇది కూడాని, ఈ మైనస్ కూడాని.
తెలుసుకుంటాను. మరి ఈ మట్టిని పాడేయలేం కదా, ఇంత పెద్ద ఎక్కువ మట్టి ఉంది కదండి. ఇలా రేపొద్దున ఇంకో దాంట్లో కూడా రావచ్చు. అలాగని మట్టి అంతా పాడేయలేం కదా, అందుకని దీన్ని బాగా ఎండబెట్టి చేస్తానండి. ఇగో చూడండి పురుగులు, చిన్న చిన్న పురుగులు చూసారా కనిపిస్తున్నాయి మీకు, పచ్చ పురుగులు చూసారా, ఇదిగో ఇగో ఇగో ఇవైతే నార్మల్ పురుగులు అనుకుంటున్నాను నేను. ఇవి ఏది కనిపిస్తున్నాయి, ఇంకా కనిపించినవి ఉంటాయండి. ఇంకా చూశారు కదండి వీడియో. మరి కంటెంట్ ఉందని మీరు అనుకుంటే కనుక తప్పకుండా మరి సంగీత గార్డెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లోకి వస్తుందండి. సరేనండి, మీరు కూడా తెలుసుకుంటారు. ఇలాంటివి ఉంటే కనుక చూసుకొని చెక్ చేసుకుంటూ ఉండండి. ఎక్కడన్నా మీకు కనిపించినట్లయితే ఇలాగా మనకి పాదులు కూడా కనిపిస్తూ ఉంటాయండి. అలాంటప్పుడు వెంటనే మనం వీటికి పరిష్కారం చేసుకోవాలన్నమాట. లేకపోతే కనుక మొత్తం అంతా పాడైపోతుంది గార్డెన్ అంతా. సరేనండి, ఉంటానండి. ఓకేనండి, బాయ్ అండి.